దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పెంతెకోస్తు పండగ దినాన నూతన నిబంధన సంఘముపైకి దేవుని ఆత్మను కృమ్మరించడం జరిగింది. తండ్రి అయిన దేవుడు తను వాగ్దానం చేసిన మాదిరిగా పరిశుద్ధాత్మ దేవుని ఆగమనము పెంతెకోస్తు పండగ దినాన మనం చూసాం. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యములను పాత నిబంధన గ్రంథకాలంలో కూడా ఏ విధంగా దేవునితో పాలిభాగస్తుడై దేవుని సృష్టి కార్యం అంతట్లో, దేవుని రక్షణ ప్రణాళిక అంతట్లో దేవుని చిత్తాన్ని జరిగించడంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా పాలు పంపులు పొందుతున్నాడు అనేటువంటి విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అయితే పాత నిబంధన గ్రంథ కాలంలో ప్రత్యేకంగా ముఖ్యమైన కార్యము పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏమిటి అంటే, తన దేవుని ప్రజలను మెస్సయ రాకడ కొరకు సిద్ధపరచడం, మెస్సయాను గూర్చినటువంటి ప్రవచనములు, మెస్సయాను గూర్చినటువంటి గుర్తులు, మెస్సయాను గూర్చినటువంటి రక్షణ ప్రణాళిక, అన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. మెట్టుకు కొన్ని ప్రవచనాలను క్రీస్తు ప్రభుల వారిని వారికి పరిచయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనములలో, ప్రవచనములలో ఇచ్చినటువంటి ప్రత్యేకమైన కొన్ని ప్రవచనాలను గమనిద్దాం. మనందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలు యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలను మాటకు అర్థం ఏమిటి అంటే దేవుడు మనకు తోడని అర్థం. ప్రియులారా, ఈ మాటలు దేవుడు యూదా రాజైన ఉజ్జియా మనుమడు యోతాము కుమారుడైనటువంటి ఆహాజు దినములలో సిరియా రాజు, ఇశ్రాయేలు రాజు ఈ యొక్క యూదా వారిపైకి దండెత్తి వచ్చి వారిని నాశనము చేయాలి, వారిని యూదా ప్రజలను లేకుండా చేయాలి అని పన్నాగాలు పన్ని వారిపైకి వచ్చినప్పుడు దేవుడు వారు యూదా ప్రజలను ఏమీ చేయలేరని, ఎందుకంటే దేవుడు వారితో కూడా ఉన్నాడని, దేవుడే వారిని కాపాడేవాడు, రక్షించేవాడని తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు తెలియజేశాడు. ప్రియులారా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఈ ప్రవచన నెరవేర్పును క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించినప్పుడు, ఆయన జన్మమునకు ముందు పరిశుద్ధాత్మ వలన తల్లి అయినటువంటి మరియమ్మ గర్భమును ధరించినప్పుడు ఆమెకు ప్రదానము చేయబడినటువంటి యోసేపు గారు ఏంటి ఈ విషయాలన్నీ ఇలా జరుగుతున్నాయని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు కనబడి పలికినటువంటి మాటలు, ఇదిగో ప్రభువు దూత యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనగా రక్షకుడు అని పేరు పెట్టుదు అనెను. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టును అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ప్రియులారా, దరిదాపు 750 సంవత్సరాలకు పూర్వము యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి ప్రవచనాలు క్రీస్తు ప్రభుల వారికి ఆయన జన్మ సమయంలో గాబ్రియేలు దూత యోసేపు గారికి తెలియజేస్తూ ఉన్నాడు. అలనాడు ఆ యూదా జనాంగాన్ని, ఆ యూదా ప్రజలను ఆ యొక్క
ఇశ్రాయేలు రాజు, అలాగే మరి ఆయనతో కూడుకున్నటువంటి సిరియా రాజు, వారి నుండి రక్షించడానికి, వారి నుండి విడిపించడానికి దేవుడు వాగ్దానము చేసినటువంటి మాటలు. అలనాడు వారిని విడిపించిన దేవుడు మరి మనలను కూడా విడిపించడానికి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని తల్లి అయిన మరియమ్మ గర్భమున మన కొరకు పంపించి ఈ లోక పాపమంతటిని తీసివేయడానికి, మన పాపముల నుంచి, మన దోషముల నుంచి మనలను విడిపించి రక్షించడానికే దేవుడు మరి తల్లి అయినటువంటి మరియమ్మ, కన్య అయిన మరియమ్మ గర్భమున క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉద్భవించాడు. అంతేకాదు ఆ యెషయా గ్రంథంలోనే తిరిగి 9వ అధ్యాయంలో మనకు మరి యొక్క చక్కటి ప్రవచనము, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియులారా, ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని ప్రియమైనటువంటి కుమారుడు. ఆయన మనకు కుమారుడు అనుగ్రహించబడెను. దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు మన కొరకు శిశువుగా ఈ లోకంలో పుట్టాడు. ఎందుకంటే ఇదిగో మనకు సమాధానము దయచేయడానికి, దేవునితో మనకు సమాధానము దయచేయడానికి, మనకు ఆలోచన దయచేయడానికి, దేవుని సన్నిధిలో మనలను నడిపించడానికి, దేవుని రాజ్యాన్ని మరి స్థాపించడానికి. ఆ విషయాలు మరి క్రీస్తు ప్రభుల వారి జన్మ సమయంలో గాబ్రియేలు దూత ద్వారా మరి ఒకసారి దేవుడు ఆ విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 6వ నెలలో గాబ్రియేలును దూత నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను, దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడయ్యున్నాడు అని చెప్పెను. ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి ఆ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనిచుండగా, మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని యేసు అని పేరు పెట్టుదువు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. నా సహోదరుడా, నా సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ యొక్క నిరీక్షణ లేకుండా ఉన్నటువంటి ఆ యూదా జనాంగమునకు, మరి శత్రు రాజుల చేత అణచివేయబడుతున్నటువంటి ఆ యూదా ప్రజానికానికి దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానము, వారిని దేవుని సన్నిధిలోనికి నడిపించడానికి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని దేవుడు రక్షకుడుగా, రాజుగా పంపబోతున్నానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన మాదిరిగానే మరి క్రీస్తు ప్రభుల వారు కన్య అయిన మరియమ్మ గర్భమున ధరించబడి యెరూషలేములో మన కొరకు జన్మించాడు. మరి జకరియా గ్రంథంలో 9వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి ప్రవచనము, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడై గాడిదను గాడిద పిల్లనెక్కి మీ వద్దకు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ యెరూషలేములో ఆయన ప్రవేశించాడు. కలువరి శిలువకు అప్పగించబడక మునుపు 3 దినముల ముందు ఆయన ఆదివారము దినమున ఆ యెరూషలేము పట్టణములలో జయోత్సవములతో కేరింతల నడుమ ప్రభువైన దేవుడు స్తుతింపబడునుగాక, ప్రభువు పేరట వచ్చురాజు స్తుతించబడునుగాక, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని ఆ ప్రజలందరూ కేకలు వేస్తూ ఉండగా, ఆ సియోను రాజు, ఆ ఇశ్రాయేలు రాజు, ఆ నీతి
కలిగినటువంటి రాజు, సమాధానకర్త అయినటువంటి ఆ రాజు, ఆ షాలేము రాజు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, మరి ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుతూ ఉన్నప్పుడు మరి పరలోకము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె దిగి వచ్చి ఆయనపై ఆలడం, దిగిరావడం బాప్తిస్మం ఇచ్చు యోహాను చూసి మరి యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలికినటువంటి మాటలు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నానని, ఆయన నా ప్రియ కుమారుడని క్రీస్తు ప్రభుల వారిని గురించి తెలియజేసినటువంటి మాటలను అక్కడ మనం చూడగలుగుతున్నాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను మరి క్రీస్తు ప్రభుల వారిని గురించి ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకారంతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ అందు నేను ఆనందించుచున్నాననేటువంటి ఒక గొప్ప స్వరాన్ని పరలోకము నుంచి తండ్రి అయిన దేవుని స్వరాన్ని అక్కడ ఉన్నటువంటి యోహాన్ గారు విని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, ఇంకా యెషయా గ్రంథంలో మనకు 53వ అధ్యాయంలో మనందరికీ పరిచయం ఉన్నటువంటి ప్రవచనములు, ఆయన మన దోషముల నిమిత్తము నలుగగొట్టబడ్డాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. హల్లెలూయా. మరి దేవుడు, తండ్రి అయిన దేవుని ఉద్దేశము, ఆ తండ్రి అయిన దేవుడు సంకల్పించినటువంటి భూమి పునాదులు వేయబడక మునుపే తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ రక్షణ ప్రణాళిక, సర్వమానవాళికి విమోచన క్రీస్తు ప్రభుల వారి యందు కలుగుతుందనేటువంటి ఆ సత్యాన్ని తన ప్రజలకు తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా, దానియేలు ప్రవక్త ద్వారా, హెజ్కేలు ప్రవక్త ద్వారా, జకర్యా ప్రవక్త ద్వారా, దరిదాపు అందరు ప్రవక్తల నోట తన మాటలుంచి దేవుని ప్రజలను ఆ రాజు, రాబోతున్నటువంటి ఆ మెస్సయ, ఆ రాజు, ఆ క్రీస్తు ప్రభుల వారి యొద్దకు, ఆ రక్షకుని యొద్దకు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన గ్రంథకాలం అంతటిలో పనిచేస్తూనే ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీ హృదయంలో, నా హృదయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ మనలను క్రీస్తు ప్రభుల వారి యొద్దకు నడిపించడానికి నిత్యము మనతో ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని గైకొని క్రీస్తు ప్రభుల వారికి మన జీవితాలను సమర్పించుకుందాం. ఆయన నిత్య రాజ్యంలో యుగ యుగములు ఆయనతో కలిసి తండ్రి అయిన దేవుని సన్నిధానంలో ఆయనతో జీవిద్దాం. ఆయన సహవాసంలో ఉన్న అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యంలోకి అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ కృపలో భద్రపరిచి మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసము, కాపుదల మాకు అనుగ్రహించి నడిపించిన తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, అలనాడు మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగమంతటిని మెస్సయా రాకడ కొరకు సిద్ధపరిచిన ఆ పరిశుద్ధాత్మ దేవుని మరి ఆ క్రియలు నేడు మా హృదయాల్లో మీరు జరిగిస్తున్నందుకు మీకే స్తోత్రాలు. క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకొని పరిశుద్ధాత్మ దేవుని మెలనైన స్వరాన్ని విని ఆయన మాటలకు విధేయత చూపి
ప్రభావ మీ నిత్య రాజ్యంలో పాలిభాగస్థులమై కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్. పిల్లరా, కొన్ని మరి దినములు వెకేషన్ కొరకు ఇండియా ప్రాంతం వెళ్తుండగా ఈ యొక్క ధ్యానములను ఇంతటితో ఆపేసి తిరిగి పునరుద్ధరించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.